Right. Now let us see same question number 11. Question number 11 la second question. Question number 11 la second question. What is second question? Find the equation of a locus of a point. అన్నీ కూడా ఇది చూస్తారు మీరు, లోకస్ 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 అంటారు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ద డిఫరెన్స్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ -5, 0 and 5, 0 is 8. -5, 0 and 5, 0 is 8. Okay na? Find the equation of locus of a point the difference of whose distances from -5, 0 and 5, 0 is 8. అంటే ఇక్కడ ఏంటంటే P అనేది ఒక పాయింట్ ఉంది, ఓకేనా. -5, 0 ఒక పాయింట్, తర్వాత 5, 0 ఇంకో పాయింట్, ఓకేనమ్మా. ఇక్కడ ఏమంటారంటే ద డిఫరెన్స్ ఆఫ్ ద డిస్టెన్సెస్, అంటే ఇప్పుడు ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం, ఇచ్చిన పాయింట్ ఏ బి అనుకుంటాం. పిఏకి ఒక డిస్టెన్స్ ఉంది, పీబీకి డిస్టెన్స్ ఉంది. పిఏ డిస్టెన్స్, పీబీ డిస్టెన్స్, ఓకేనా. పిఏ డిస్టెన్స్, పీబీ డిస్టెన్స్, రైట్. ఇక్కడ ఏమంటారు అంటే డిఫరెన్స్ ఆఫ్ ద డిస్టెన్స్. డిఫరెన్స్ అంటే ఏందమ్మా, ఈ డిస్టెన్స్ దగ్గర ఈ డిస్టెన్స్ తీసేసినా, లేదా ఈ డిస్టెన్స్ దగ్గర ఈ డిస్టెన్స్, అంటే పిఏ మైనస్ పీబీ అన్నా, లేదా పీబీ మైనస్ పిఏ, దిస్ కాల్డ్ డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్. డిఫరెన్స్ ఆఫ్ ద డిస్టెన్సెస్ పిఏ మైనస్ పీబీ ఆర్ పీబీ మైనస్ పిఏ ఎంతనట, 8 అట. ఇది 8 కావచ్చు, ఇది 8 కావచ్చు, ఓకేనా. డిఫరెన్స్ ఆఫ్ ద డిస్టెన్సెస్ పిఏ మైనస్ పీబీ 8 కావచ్చు, పీబీ మైనస్ పిఏ 8 కావచ్చు, ఏదైనా డిఫరెన్స్ 8 కావచ్చు అంటున్నాడు. అట్లయితే మరి కండిషన్ ఫైండ్ చేయమంటున్నాడు. ఫైండ్ ద కండిషన్, ఓకేనా. నౌ సీ ద ప్రాబ్లం. సో లెట్ ద గివెన్ పాయింట్, ప్రతి మనం ఇలా స్టార్ట్ చేస్తాం. పిఎక్స్ లెట్ ద లోకస్ అని కూడా రాసుకోవచ్చు. లోకస్ ఆఫ్, లెట్ ద లోకస్ ఆఫ్ పాయింట్ పి ఈజ్ ఎక్స్ వై. ఫస్ట్ పాయింట్ని ఏ అనుకుంటున్నాం, సెకండ్ పాయింట్ని బి అనుకుంటున్నాం, ఓకే. సో ఇక్కడ ఏం రాస్తున్నాం చూడండి. సో వాట్ ఆర్ యూ రైటింగ్? సో ఇక్కడ గివెన్, ఇక్కడ చూడండి, మాడ్ పిఏ మైనస్ పీబీ సైడ్. ఎందుకు మాడ్ రాస్తున్నాం సార్? ఇక్కడ మాడ్ రాస్తున్నామమ్మా. వై వి రోట్ మాడ్. మాడ్ ఎందుకు రాయడం జరిగింది? మాడ్ ఎందుకు సార్ అంటే, ఇంతకుముందు అన్నాను కదా, అది పిఏ మైనస్ పీబీ 8 కావచ్చు, లేదా పీబీ మైనస్ పిఏ 8 కావచ్చు. పిఏ మైనస్ పీబీ కావచ్చు, లేదా పీబీ మైనస్ పిఏ. సో ఏదైనా రెండిట్లో ఏదైనా కావచ్చు. ఏది పెద్దదో మనకు తెలియదు కదా, పిఏ పెద్దదా పీబీ పెద్దదా తెలియదు, కాబట్టి అందుకని మాడ్ రాస్తున్నాం, ఓకేనా. డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇలా మాడ్ రాయాలి, మాడ్, ఓకేనా. సో దట్ ఈస్ 8. సో మనం మాడ్ కనుక తీసేస్తే ఇట్ విల్ బికమ్, ఈ మాడ్ కనుక తీసేస్తే +or-8 అవుతుంది. ఎందుకంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మాడ్ x = 2 అనుకోండి. మాడ్ x = 2 అంటే x వాల్యూ ఏం కావచ్చు, x వాల్యూ 2. మాడ్ 2 అన్న 2నే, మాడ్ -2 అన్న 2నే. సో మాడ్ 2 ఈజ్ 2, మాడ్ -2 ఈజ్ 2, అంటే 2 వాల్యూస్ ఉంటాయి అనమాట. 2 ప్లస్ మైనస్, +2 కావచ్చు, -2 కావచ్చు. అందుకని ఇక్కడ +or-8 రాస్తున్నాం, అంతే, ఇంకేం లేదు. +or-8, ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ, ఫర్ అవర్ ఈజీ క్యాల్కులేషన్ దిస్ మైనస్ పీబీని అటు షిఫ్ట్ చేస్తున్నాం, ప్లస్ పీబీ అవుతుంది. మైనస్ పీబీ షిఫ్ట్ చేస్తే ప్లస్ పీబీ అవుతుంది. సో పీబీ +or-8, మైనస్ పీబీ విల్ బికమ్ ప్లస్ పీబీ. నౌ విల్ డూ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు సైడ్లో స్క్వేర్ చేద్దాం, ఎందుకంటే డిస్టెన్స్ కాబట్టి రూట్ ఉండొద్దు కాబట్టి, అంతే. సో పిఏ = పీబీ +or-8 కదా, దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది, పిఏని స్క్వేర్ చేస్తే పిఏ స్క్వేర్, ఓకేనా. పీబీ +or-8 హోల్ స్క్వేర్, పీబీ +or-8 హోల్ స్క్వేర్. +or- అంటే మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ అది ప్లస్ లానే అనుకోవచ్చు, లేదా మైనస్ లా అనుకోవచ్చు, నో ఇష్యూస్, ఓకేనా. సో పీబీ +or-8 అంటే ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏంటిది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్? ఏ స్క్వేర్ అంటే పీబీ స్క్వేర్, ఓకేనా. పీబీ స్క్వేర్. ఈ పీబీని 8ని మల్టిప్లై చేస్తే 8 పీబీ డబుల్ చేస్తే 16 కదా, 2ab మనకు ఫార్ములా, a² + 2ab + b². సో +or-16 పీబీ. అండ్ 8 ఒక స్క్వేర్ 64. స్క్వేర్ చేస్తాం కాబట్టి +a వస్తుంది, స్క్వేర్ చేస్తాం కాబట్టి +a వస్తుంది, ఓకేనా, రైట్. నా ఫ్రమ్ దిస్ ఇది ఒకదానికి స్క్వేర్ లేదు కాబట్టి ఇది ఒకటే ఇట్లా ఉంచేసి, ఇది ఒకటే ఉంచేసి ఈ రెండింటిని ఇటు పంపించేస్తున్నాం. పీబీ² ఇటు వస్తే -pb², 64 ఇటు వస్తే -64, లేదా వీ కెన్ డూ లైక్ దిస్ ఆల్సో, ఓకే. ఈ PA² ఇటు పట్టుకొచ్చి దీన్ని ఇటు పట్టుకుపోయినాం, అంటే దీన్ని ఇటు పట్టుకొచ్చినాం అనుకో. ఇఫ్ యూ బ్రింగ్ దిస్ వన్ దిస్ సైడ్ +or-16b, ఈ PA² అటు వస్తే -PA² అవుతుంది. ఈ రెండు ఇక్కడే ఉంటాయి, ఇది ఇటు వస్తే -PA² అవుతుంది, ఓకేనా, రైట్. ఇప్పుడు PB² అంటే డిస్టెన్స్ కదా, PB² అంటే ఏంటి? PB² అంటే చూడండి, PB² అంటే ఏంటిది, PB డిస్టెన్స్ x-5, PB చూస్తున్నాం మనం, PB x-5 హోల్ స్క్వేర్, y-0 హోల్ స్క్వేర్. అదే ఇక్కడ మనం రాసాం, ఓకే. x-5 హోల్ స్క్వేర్ ప్లస్ y-0 హోల్ స్క్వేర్, అది PB². అలానే మరి PA² ఏంటిది, PA, ఓకేనా. PA అంటే x +5 అవుతుంది, ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ చూడండి, ఇంతకుముందు x-5 అన్నాం, ఇప్పుడు x +5 అనాలి.
మైనస్ ఉంటే ప్లస్ అనాలి. ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్. ఓకే, ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 64 యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో ఇది ఇలానే ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ 16 పీబీ. ఎక్స్ మైనస్ 5 స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25. వై మైనస్ 0 అంటే వై అనే, వై యొక్క స్క్వేర్ వై స్క్వేర్. ఓకేనా, మైనస్ ఆఫ్, వెరీ ఇంపార్టెంట్, మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 స్క్వేర్ ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 25. వై మైనస్ 0 ఎంత, వైనే, సో వై స్క్వేర్ ప్లస్ 64. ఓకేనా, సో ఈ మైనస్ తీసేస్తే మనం చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇది ఇట్లానే ఉంటుంది. దిస్ ఈజ్ సేమ్, మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x మైనస్ 25 మైనస్ వై స్క్వేర్ ప్లస్ 64. ఓకేనా, ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్. ఓకేనా, మైనస్ 10x మైనస్ 10x మైనస్ 20x మైనస్ 10x మైనస్ 10x మైనస్ 20x 25 ప్లస్ 25 మైనస్ 25 క్యాన్సిల్, లెఫ్ట్ ఓవర్ 64. ఓకేనా, సో ఇది మనకు మిగిలిపోయింది. ప్లస్ ఆర్ మైనస్ 16pb ఈక్వల్ టు మైనస్ 20x ప్లస్ 64. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇవన్నీ కూడా 4 టేబుల్, ఇది 4 టేబుల్లో పోతుంది, ఇది 4 టేబుల్లో పోతుంది, ఇది 4, అన్ని 4 టేబుల్, ప్రతి టర్మ్ 4 టేబుల్లో పోతుంది. మరి 4 టేబుల్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది అంటే 4 4s 16. ఓకేనా, రైట్, 4 16s 64, ఇది ప్లస్ కాబట్టి ఫస్ట్ రాసినాం. మైనస్ 20x, 4 టేబుల్ 20 ఎప్పుడు వస్తుంది 5 కదా. సో ఇది అన్ని అంటే ఇక్కడ అన్ని మనం 4 టేబుల్తో డివైడ్ చేస్తున్నాం అంతే, ఏం లేదు. 4 టేబుల్తో డివైడ్ చేస్తే 4 1s 4 4s 4 1s 4 5s 4 1s 4 16s అట్లా వస్తుంది అన్నమాట. సో ప్లస్ ఆర్ మైనస్ 4b మైనస్ 5x ప్లస్ 16. రైట్, ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం ఏం చేస్తామంటే మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. అందుకే మనం ఇంకా రాలేదు, ఈక్వేషన్ రాలేదు, పీబీఏ ఉంది, పీబీ స్క్వేర్ కావాలి కాబట్టి అందుకనే మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో దీన్ని స్క్వేర్ చేస్తున్నాం, దీన్ని కూడా స్క్వేర్ చేస్తున్నాం. ఇక స్క్వేరింగ్ దిస్ అండ్ స్క్వేరింగ్ దిస్, రెండు సైడ్లు స్క్వేర్ చేస్తున్నాం. ప్లస్ ఆర్ మైనస్ 4pb స్క్వేర్ ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ కాస్తే ఇప్పుడు ప్లస్ అవుతుంది ఎందుకంటే స్క్వేర్ చేస్తాం కాబట్టి. 4 యొక్క స్క్వేర్ 16, పీబీ యొక్క స్క్వేర్ పీబీ స్క్వేర్. ఇది ఎలా మళ్ళీ ఏ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా, ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్. ఏ 16 స్క్వేర్ 256. ఓకేనా, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు, ఈ రెండు మల్టిప్లై చేస్తే 16 5 80, 80 డబుల్ 160. మళ్ళీ 5x యొక్క స్క్వేర్ 25x స్క్వేర్. ఓకే, రైట్, ఓకే. నెక్స్ట్ 16 ఆఫ్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు ఇది వచ్చింది మనకు. మరి పీబీ అంటే ఏంది, మళ్ళీ డిస్టెన్స్ కదా, పీకి బీకి డిస్టెన్స్, పీకి బీకి అంటే మళ్ళీ చూడండి, పీకి బీకి డిస్టెన్స్, పీబీ స్క్వేర్ అంటే పీకి బీ, ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సేమ్ మళ్ళీ ఇదే వస్తుంది. సో సేమ్ ఇదే వస్తుంది. ఓకేనా, మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 16 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 256 మైనస్ 160x ప్లస్ 225x స్క్వేర్. ఇది సేమే, ఇది ఏం చేంజ్ లేదు. 16తో మల్టిప్లై చేస్తే 16x స్క్వేర్, 16 ఇంటూ మైనస్ 1 మైనస్ 10, 16 ఇంటూ మైనస్ 10 మైనస్ 160x, 16 25 400, 16 ఇంటూ వై స్క్వేర్ 16y స్క్వేర్. ఇది మళ్ళీ సేమే. ఓకేనా, ఇక్కడ చూస్తే మనం మైనస్ 160x ప్లస్ 160x క్యాన్సిల్ అవుతుంది. ఓకే, రైట్, ఓకే. సో ఇప్పుడు 16x స్క్వేర్, ఇప్పుడు చూడండి ఇక్కడ 16x స్క్వేర్ ఇది 25x స్క్వేర్ అంటే పెద్దగా ఇటు సైడ్ ఉంది, పెద్ద ఇది కదా, అంటే 16 ఇటు పంపించుకో, అంటే ఈ అన్నింటిని ఇటు పంపించుకోవాలన్నమాట. యూ హెడ్ షిఫ్ట్ దీస్ ఆల్ టు దిస్ సైడ్. 25 16 పోతే 9. ఓకేనా, ప్లస్ 16y స్క్వేర్ వస్తే మైనస్ 16y స్క్వేర్. ఓకేనా, రైట్, ఓకే. సో ఓకే, ఈ 25ని ఇటు 256 పంపిస్తే 400 వెళ్ళి 256 పోతే 144, 400 వెళ్ళి 256 పోతే 144. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ ప్రాబ్లమ్ ఈస్. చూడడానికి కొంచెం పెద్దగా ఉండొచ్చు, నో ప్రాబ్లం. కొంచెం మనకి ఇది ప్రాక్టీస్ చేస్తే మనకు డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేయాలో తెలుస్తుంది.